హైదరాబాద్ లో ప్రీ లాంచ్ సేల్స్ మాయలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. కామన్ స్పేస్ పేరుతో ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు బిల్డర్లు. అన్డివైడెడ్ స్పేస్ లో చేసి ఇస్తున్నటువంటి రిజిస్ట్రేషన్ లోనూ అనేక మతలబులుంటున్నాయి. అసలు అన్డివైడెడ్ షేర్ అగ్రిమెంట్ వల్ల లాభం ఉందా? పేమెంట్ పూర్తి చేశాక ఫ్లాట్ ఎప్పుడు చేతికొస్తుందో తెలియదు. కట్టిన డబ్బు వెనక్కి రాదు, కట్టడము పూర్తి కాదు. ఎన్టీవీ స్టింగ్ ఆపరేషన్ లో బయటపడ్డ వాస్తవాలేంటో మీరే చూడండి. మీరు హైదరాబాద్ లో ఫ్లాట్ బుక్ చేసుకున్నారా? అది ప్రీ లాంచ్ ఆఫర్లోనా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. మీకు ఫ్లాట్ రాదు, కట్టిన డబ్బులు కూడా తిరిగి రావు. ప్రీ లాంచ్ ఆఫర్లో ఫ్లాట్లు బుక్ చేసుకున్న కస్టమర్ల పరిస్థితి అంతా ఇలాగే ఉంది. రియల్టర్ల ఆఫర్ల వల్ల పడి చాలా మంది మోసపోతున్నారు. అన్డివైడెడ్ షేర్లోనూ అనేక మతలబులు బయటపడుతున్నాయి. అదరగొట్టే బ్రోచర్లు, సెలబ్రిటీలతో ఓపెనింగ్లు, పిచ్చెక్కిచ్చే మోడల్ హౌస్లు. ఆఫర్లో మీరు ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా? సగం ధరకే ఫ్లాట్ వస్తుంది కదా అని ఆశపడుతున్నారా? అది బిల్డర్లకే లాభం, మీ డబ్బుకు మాత్రం గ్యారంటీ లేదు. అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలనుకునే వారికి బిల్డర్లు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. కస్టమర్ల నుండి లక్షలకు లక్షలు గుంజేస్తున్న బిల్డర్లు ఆ తర్వాత ముఖం చాటేస్తున్నారు. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో ఫ్లాట్లు బుక్ చేసుకున్న వాళ్ళంతా డీలా పడుతున్నారు. కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా బిల్డర్ల అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఇటు ఫ్లాట్ దక్కక అటు కట్టిన డబ్బు తిరిగి రాక అనేక అవస్థలు గురవుతున్నారు. బిల్డర్లు అక్కడ అపార్ట్మెంట్లే కట్టరు, భవిష్యత్తులో కడతారు అన్న గ్యారంటీ లేదు. కానీ బ్రోచర్లతో అదరగొట్టేస్తారు. అవి ఎలా ఉంటాయంటే ఫారెన్ కంట్రీస్ లో లొకేషన్లను తలపిస్తాయి. కొందరు బిల్డర్లు ఇంకాస్త ముందుకెళ్లి బ్రోచర్లను సెలబ్రిటీలతో రిలీజ్ చేయిస్తారు. బిల్డర్లు కట్టబోయే అపార్ట్మెంట్లు సూపర్ డూపర్ అంటూ సెలబ్రిటీలతో వాయిస్ కూడా ఇప్పిస్తారు. అంతేకాదు, కస్టమర్లు కట్టిన డబ్బుతోనే ఓ పక్క మోడల్ హౌజులు కడతారు. ఫ్లాట్ కొనాలని వచ్చిన వాళ్లకు మోడల్ హౌజులను చూపించి పిచ్చెక్కిచ్చేస్తారు. ఇంకే ఉంది, వీటికి పడిపోయే కస్టమర్లు ప్రీ లాంచ్లో ఫ్లాట్ను బుక్ చేసుకోవడం, వన్ టైం సెటిల్మెంట్ కింద ఫుల్ పేమెంట్ చేసేయడం చకచకా జరిగిపోతాయి. ఇంతవరకు బాగానే ఉంటుంది. ఆ తరువాతే అసలు కథ మొదలవుతుంది. కట్టిన డబ్బుతో ఫ్లాట్ అప్పగించలేమని అదనంగా డబ్బు కట్టాలంటూ వేధిస్తున్నారు బిల్డర్లు. అక్కడ అపార్ట్మెంట్లు కట్టకుండా కట్టిన డబ్బును తిరిగి ఇవ్వకుండా బిల్డర్లు ముఖం చాటేస్తున్న సంఘటనలు కోకొలలు. ఒక ల్యాండ్ తీసుకుంటారు, ల్యాండ్ తీసుకొని అసలు దాని మీద ఏ పర్మిషన్ ఉండదు, ఏం తీసుకోదు, వీళ్ళు దాని మీద ఏం కట్టాలో అసలు ఏ ప్రపోజల్స్ ఉండవు. పబ్లిక్కి మాత్రం ఏం చెప్తారంటే ఒక చిన్న క్లోజ్డ్ గ్రూప్కి మేము ఇక్కడ అపార్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నాము, లేకపోతే ఇక్కడ ఒక లేఅవుట్ చేస్తున్నాము, ప్రీ లాంచ్కి మాకు డబ్బులు కావాలి, దానికోసం మేము ఇది చేస్తున్నాము. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇప్పుడు మీరు బుకింగ్ చేసుకుంటే మీకు చాలా ఒక మార్కెట్ రేట్, ఆ టైంలో ఉన్న మార్కెట్ రేట్కి 30%, 40%, 20% కూడా తక్కువ ఉంటుంది. తర్వాత కాంపిటీషన్ పెరిగే కొద్దీ మీకు అది ఎక్కువ అవుతుంది, కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. ఇది చాలా అట్రాక్టివ్ ప్రపోజిషన్, మీరు తీసుకోండి. ఒక క్లోజ్డ్ గ్రూప్కి మార్కెటింగ్ చేసి మెల్లగా ఏం చేస్తారంటే పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం మొదలు పెడతారు. బిల్డర్లు చేస్తున్న మరో మాయ అన్డివైడెడ్ షేర్. అసలు మీకు అన్డివైడెడ్ షేర్ అంటే తెలుసా? ఇదో రకం మోసం. ఇందులో పడి మోసపోతున్న వాళ్ళు ఎందరో. ప్రీ లాంచ్ ఆఫర్లో ఫ్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుండి మొత్తం డబ్బులు తీసేసుకుంటారు. ఇక్కడ వరకు జరిగే తంతు ఓ తీరు. ఈ డబ్బుల్లో కొంత తీసి ల్యాండ్ ఓనర్కు అప్పగిస్తారు. దీనికి బదులుగా ల్యాండ్ను నాలా కింద కన్వర్షన్ చేసి ప్రీ లాంచ్ కింద బుక్ చేసుకున్న వాళ్లకు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎన్ని చదరపు అడుగుల ఫ్లాట్ బుక్ చేసుకుంటారో దానికి తగ్గ ఖాళీ స్థలం రిజిస్ట్రేషన్ అవుతుందన్నమాట. దీనివల్ల కస్టమర్లకు మేలు జరుగుతుందని మీరు అనుకోవచ్చు, కానీ అలా కాదు. అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్టర్ అయిన స్థలానికి బిల్డర్ కస్టమర్ నుండి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఎక్కడా ల్యాండ్ ఓనర్కు బిల్డర్కు మధ్య డీలింగ్ ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు ఉండవు. అయితే అక్కడ అపార్ట్మెంట్ కట్టకుంటే కస్టమర్ల పేరు మీద స్థలం రిజిస్టర్ అయి ఉండి ఏం లాభం? అన్ని లక్షలు కట్టింది ఈ 10-20 గజాల స్థలం కొనుక్కోవడానికా? ఒకవేళ ఆ స్థలాన్ని విక్రయించాలన్నా కుదిరే అవకాశమే లేదు. ఎందుకంటే ఈ 10-20 గజాల స్థలాన్ని ఎవ్వరూ కొనరు. అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్టర్ చేసుకున్న వాళ్ళంతా కలిసేదన్నాడు. ఆ స్థలాన్ని కలిసి అమ్మేదెప్పుడు? లీగల్గా బిల్డర్ ఈజీగా తప్పించుకోగలడు, కానీ ఫ్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇబ్బందులే ఇబ్బందులు. ఇప్పుడు ప్రీ లాంచ్ ఆఫర్లో బిల్డర్లు చెప్పే మాటలు, చూపించే కలరింగ్ అంతా ఇంత కాదు. లగ్జరీ ఫ్లాట్స్, క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, పార్క్, గేమింగ్ జోన్, సూపర్ ఇంటీరియర్ ఇవన్నీ బ్రౌచర్లోనే ఉంటాయి. వెళ్లి చూస్తే అంతా రాళ్లు, రప్పలు, ముళ్ల పొదలు దర్శనమిస్తాయి. 30-40 అంతస్తుల అద్దాల మేడని చెప్తారు, కానీ అక్కడ బేస్మెంట్ కూడా ఉండదు. ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్లో నిజంగా కట్టేవాళ్ళు ఎవరు కూడా అలాంటి ఆఫర్స్ ఇవ్వరండి. అలాంటి ఆఫర్స్ ఇస్తున్నారంటే అది ఖచ్చితంగా మోసమే అని చెప్పి తెలుసుకోవాలి.
మీరు ఆల్రెడీ మెసేజ్లు వస్తూ ఉంటాయి ఫోన్లో, మీ గిఫ్ట్లో ఆఫర్లు వచ్చినాయి, ఆ ఆఫర్ వచ్చింది, ఈ ఆఫర్ వచ్చిందని చెప్పేసి మీ అకౌంట్ తెలియజేయండి, మీకు వేస్తాం, ఓటీపీ వచ్చింది చెప్పండి అని అనగానే మీ అకౌంట్లో ఉన్న ఎట్టా డబ్బులు లాగేసుకుంటారో అలాంటి మోసమే ఇది కూడా. కాబట్టి మీరు గిఫ్ట్లు, కార్లు ఇస్తానన్నా, మరి ఏసీలు ఇస్తానన్నా, లేకపోతే ఫ్లాట్కి ఫ్లాట్ ఇస్తానన్నా, ఇలాంటి మోసాలకి మీరు వెళ్ళకుండా ఉంటే. అపార్ట్మెంట్లు కడతామంటూ చూపించే స్థలంలో మొదట ఆర్భాటంగా భూమి పూజ చేస్తారు. చుట్టూ బ్లూ కలర్ షీట్స్ తో కంచె వేస్తారు. లోపల చిన్న సైజు ఆఫీస్ ఓపెన్ చేస్తారు. స్వర్గాన్ని తలపించే డిజైన్లతో రకరకాల హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, బోర్డులు పెడతారు. ఆలోచించిన ఆశాభంగం, రండి రండి, ఫ్లాట్లు ముందే బుక్ చేసుకోండి, ఇప్పుడు కొంటే ధర తక్కువ, లేట్ అయితే ఫ్లాట్ కాదు కదా, గజం జాగా కూడా దొరకదు అని బ్రోచర్లు, అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్లు, ఇంకే ఉంది ప్రీ లాంచ్ కు తెరలేపుతారు. పైసలు లేకుండా ఒక 4-5 గ్రూప్గా తయారవ్వటం, ఆ గ్రూప్గా తయారయ్యి ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసి ఒక ల్యాండ్ ఏదో నామినల్ అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చేసుకోవటం, 1 ఎకరం 1/2 ఎకరం చేసుకొని ఒక 5 ఎకరాలు ఎంతైతే పర్మిషన్ వస్తుంది, ఎస్ఎఫ్టీ పర్మిషన్ వస్తుందో అంత ఎస్ఎఫ్టీని అమ్మేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఎన్ని తెలుసుకుని మరి కస్టమర్స్ మరి బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఫ్రీ లాంచింగ్కి వెళ్లకుండా ఉంటే వాళ్ళకి సేఫ్. ఫ్రీ లాంచింగ్కి వెళ్ళినట్లయితే వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ ఉండదు. ప్రీ లాంచ్ పేరుతో రియల్ రంగంలో రూపాయి పెట్టుబడి పెట్టకుండా కస్టమర్ల డబ్బుతోనే ఇల్లు కట్టి అదే కస్టమర్కి అమ్మడం, ఇల్లు కట్టకముందే కాదు, స్థలాన్ని చదును చేయకముందే ఇల్లు అమ్మేస్తున్నారు. కాన్సెప్ట్ బాగుంది కదా, ఇక్కడే ఉంది అసలు మోసం. 2 ఏళ్లలో మీ ఫ్లాట్ మీ చేతిలో పెడతామంటూ మభ్య పెడతారు. ప్రీ లాంచ్ పేరుతో కస్టమర్లకు రకరకాల ఆఫర్లతో ఆశ పెడుతున్నాయి రియల్ సంస్థలు. 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొంటే 3 ఏసీలు ఫ్రీ, హాల్ ఇంటీరియర్ ఫ్రీ అని చెప్తారు. డబుల్ బెడ్రూమ్ కొంటే కిచెన్ లేదా బెడ్రూమ్ కబ్బోర్డ్స్ ఫ్రీ, విల్లా కొంటే కారు ఫ్రీ అంటూ సూపర్ మార్కెట్లను మించి ఆఫర్లు ప్రకటిస్తున్నారు బిల్డర్లు. ఇప్పటికే ఓ ప్రాజెక్టు పూర్తిగా వస్తోందని కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్న బిల్డింగ్లను చూపిస్తారు. రేపో మాపో ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందని కొండలు, గుట్టల ప్రాంతాన్ని చూపిస్తారు. ఒకసారి పనులు స్టార్ట్ అయితే చదరపు అడుగు ధర మరింత పెరుగుతుందని భయపెడతారు. ఇప్పటికే బుకింగ్స్ అవుతున్నాయని, 1-2 నెలల్లో బుకింగ్స్ క్లోజ్ అవుతాయని మభ్యపెడతారు. నిజమే కాబోలు అని కస్టమర్లు రియల్ కంపెనీల మాయలో పడుతున్నారు. డబ్బులు ఇచ్చేస్తాడు. అమీన్పూర్లో 156 వెంచర్లు ఉన్నాయి, 150 ఇల్లీగల్ వెంచర్, అనాథరైజ్, ఒక్కదానికి కూడా హెచ్ఎండిఏ పర్మిషన్ లేదు, అయినా ఎల్ఐసి వాడు ఇచ్చేస్తాడు. మనకి రిజిస్ట్రేషన్ ఐజీఆర్ఎస్ వాళ్ళు ఇది చేశారు, రిజిస్టర్డ్ చేయకూడదు, ప్లాట్లని రిజిస్టర్డ్ చేయకూడదు, పర్మిషన్ లేని వాటిని చేయకూడదు. మున్సిపాలిటీస్ యాక్ట్ ఉంది, గ్రామ పంచాయతీ యాక్ట్ ఉంది 2019వి, రెండిట్లో చాలా క్లియర్ ప్రొవిజన్ ఉంది రిజిస్ట్రేషన్ చేయకూడదని. ఇక ప్రీ లాంచ్ పేరుతో జరుగుతున్న మోసాలు ఒక్కొక్కటి బయటపడుతున్నా ప్రభుత్వం చర్యలు శూన్యం. నష్టపోతున్న కస్టమర్ల సంఖ్య పెరుగుతూ పోతూనే ఉంది. బిల్డర్ల ఆగడాలు కట్టడి చేయడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నమాట వాస్తవం. గ్రేటర్ హైదరాబాద్ లో గేటెడ్ కమ్యూనిటీలు కావచ్చు, సెమీ గేటెడ్ చోటా బిల్డర్లు కట్టే అపార్ట్మెంట్లు కావచ్చు, ఎక్కడ కొన్నా కానీ మీకు తెలియకుండా మీరు మోసపోయేది, మిమ్మల్ని మోసం చేసేది మాత్రం కామన్ స్పేస్ ఏరియాలో. బ్రోచర్లలో మీరు చూసే ఫ్లాట్ కి మీరు కొన్న తర్వాత వచ్చే ఫ్లాట్ కొలతలకు తేడాలుంటాయి. బాల్కనీ, యుటిలిటీ పేరుతో హైదరాబాద్ లోని చాలా మంది బిల్డర్లు కొసరు పేరుతో అసలుకే ఎసరిస్తున్నారు. కామన్ స్పేస్ ఏరియా పేరిట లక్షలు గుంజి మీకు మాత్రం నామమాత్రం ఫ్లాట్ నంటగడతారు. హైదరాబాద్ చుట్టుపక్కల నిర్మాణమవుతున్న వేలాది అపార్ట్మెంట్ల ఓనర్లు ఎవరూ కూడా రెరా రూల్స్ పాటించడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను లైట్ తీసుకుంటున్నారు. అపార్ట్మెంట్ల అమ్మకాల్లో, ఫ్లాట్స్లో కీలకమైన కామన్ స్పేస్ పై కస్టమర్లకు అవగాహన లేకపోవడంతో రియల్టర్లు, చోటామోటా బిల్డర్లు కూడా కామన్ స్పేస్ పేరిట లక్షలు గుంజుతున్నారు. బిల్డర్ల అత్యాశ కస్టమర్లకు కనిపించని నష్టాన్ని కలిగిస్తోంది. రియల్ ఎస్టేట్ పై అవగాహన ఉన్న కొద్ది మంది కస్టమర్లు కామన్ స్పేస్ గురించి స్పష్టంగా అడిగితే తప్ప రియల్ ఎస్టేట్ సిబ్బంది ఆ విషయాన్ని చెప్పరు. లేకపోతే కామన్ స్పేస్ మీద లక్షలాది రూపాయలను కస్టమర్ నుంచే వసూలు చేస్తున్నారు. ఏ అపార్ట్మెంట్కి కూడా సెట్ బాక్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా కామన్ స్పేస్ పేరుతో సెట్ బాక్స్ పేరిట కూడా దోపిడీ చేస్తున్నారు రియల్టర్లు. 23.3% is my common area. Okay. 23.3% is my common area, my project common area. బేసిక్గా మీకు స్టైర్ కేసెస్ అని, లిఫ్ట్ ఏరియాస్ అని, కారిడార్స్ ఇవి వెళ్తాయి. బేసిక్గా మీకు ఇప్పుడు చూపించేది ఇది సూపర్ బిల్డప్ ఏరియా అండి, 1400 ఎస్ఎఫ్టీ. సో దీంట్లో 23.3% కామన్ ఏరియా. ఎంత పోతుంది 1400 స్క్వేర్ ఫీట్లో? 23.3. ఐ కెన్ సే ఇది మీకు రఫ్లీ 300 దాకా వెళ్తుందండి. 1100 అనేది మీ యొక్క బిల్డప్ ఏరియా అవుతుంది. 23.3%. అసలు కామన్ స్పేస్ అంటే ఏంటి? ఓ గేటెడ్ కమ్యూనిటీలో మీరు 1365 స్క్వేర్ ఫీట్ల ఫ్లాట్ కొనుగోలు చేయాలి అనుకుంటారు.
సదరు బిల్డర్ మీకు మోడల్ ఫ్లాట్ను లేదా అప్పటికే పూర్తి చేసిన స్కెలిటన్ ఫ్లాట్ను చూపిస్తాడు. మీకు చెప్పే లెక్కల్లో మాత్రం 1365 స్క్వేర్ ఫీట్లను చూపిస్తారు. కానీ కనిపించని లెక్కలు మాత్రం వేరు. ఇందులో ప్రతి అపార్ట్మెంటు, ప్రతి ఫ్లోర్లో మెట్లు, లిఫ్ట్ కోసం కారిడార్, యుటిలిటీస్ కోసం 20 నుంచి 28% వరకు మీ ఫ్లాట్లోని స్థలంలో కోతలు కోస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కామన్ స్పేస్ కోసం డబ్బులు వసూలు చేయకూడదని ఆదేశాలున్నాయి. కానీ అవేమీ బిల్డర్లు పాటించడం లేదు. ఒకవేళ కామన్ స్పేస్ కోసం ఫ్లాట్లోని కొంత ఏరియాను తీసుకున్నా అది 15% మించకూడదు. కానీ హైదరాబాద్లో రోజురోజుకు వెలుస్తున్న హైరైజ్డ్ ఫ్లోర్ అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలు, సెమీ గేటెడ్ కమ్యూనిటీలు, మీడియం బిల్డర్ల అపార్ట్మెంట్లలో 22 నుంచి 30% వరకు కామన్ స్పేస్ ఏరియా పేరుతో దోపిడీ జరుగుతోంది. అంటే మీకు తెలియకుండా మీరు కొంటున్న కొన్ని ఫ్లాట్లలో దాదాపు 100 నుంచి 120 చదరపు అడుగులను బిల్డర్ మీ నోటీసులో లేకుండా డబ్బులు కట్టించేసుకుంటున్నాడు. 1365 స్క్వేర్ ఫీట్లకు గాను మీకు నిజంగా దక్కేది 1230 నుంచి 1240 స్క్వేర్ ఫీట్లు మాత్రమే. వీటన్నిటికీ కలిపి బిల్డర్ అధిక వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. హైదరాబాద్లో 150, 200, 250 గజాల్లో భూమి దొరకదన్నది ఓపెన్ సీక్రెట్. ఇదే రియల్టర్లకు వరంగా మారింది. మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ కుటుంబాలు కనీసం 1200 నుంచి 1450 స్క్వేర్ ఫీట్లలో ఫ్లాట్ కొనుక్కోవాలని సొమ్ములు పోగు చేసుకుంటున్నారు. లగ్జరీ ప్రీమియం అపార్ట్మెంట్ల పేరుతో 100 స్క్వేర్ ఫీట్ల వరకు కోతకు పోతున్నాయి. కామన్ స్పేస్ ఏరియా దోపిడీ కాకుండా పార్క్ వ్యూ చార్జెస్, కార్నర్ చార్జెస్, ట్రాపికల్ వ్యూ చార్జెస్ పేరిట స్క్వేర్ ఫీట్కు 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ కనిపించని దోపిడీలే. వాటి నుంచి తేరుకోకముందే ఎమ్యూనిటీస్, కార్ పార్కింగ్ ఛార్జ్ పేరిట వసూలు చేస్తున్నారు. సింగిల్ కార్ పార్కింగ్ అయితే 6 లక్షలు, డబుల్ కార్ పార్కింగ్ అయితే 7 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అదే హైరైజ్డ్ ఫ్లాట్స్, మల్టీ స్టోర్డ్ గేటెడ్ కమ్యూనిటీల్లో పార్కింగ్ ఛార్జీలు 9 నుంచి 10 లక్షల వరకు ఉంటాయి. ఇక మీకు వాస్తు రూపంలో మంచి కామన్ స్పేస్ కలిగిన ఫ్లాట్ కావాలంటే ఈస్ట్ ఫేసింగ్ కోసం స్క్వేర్ ఫీట్కు 50 రూపాయలు చెల్లించాల్సిందే. ఇది కూడా మార్టిగేజ్ పైన ఉన్న హైరైజ్డ్ ఫ్లోర్లకు మాత్రమే లభిస్తుందని, ఫ్లోర్ పెరిగే కొద్దీ ఒక్కో స్క్వేర్ ఫీట్కు 25 రూపాయల చొప్పున అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. 2BHK అయితే 7.5 lakhs, 3BHK అయితే 9 lakhs. అమ్యూనిటీస్ అదే దానిలో డ్యూయల్ కార్ పార్కింగ్ ఇస్తాం, డ్యూయల్ కార్ 9 lakhs. ఓకే. వన్ టైం క్లబ్ హౌస్ చార్జెస్ 1 lakh. దీంట్లో సెలెక్ట్ అనమాట. ఇప్పుడు 5 lakhs అనేది 2640 దీనికి అనమాట కార్ పార్కింగ్, ఎందుకంటే అది బ్యాక్ సైడ్ బై సైడ్ ఇస్తాం. ఈ 3 lakhs వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, 5% GST ఉంటుంది. 1 year మెయింటెనెన్స్ కి 3 rupees per SFT తీసుకుంటాం. 50 rupees per SFT వచ్చేసి కార్పస్ పడుతుంది. 1 lakh అండి. 1 lakh వచ్చేసి మీకు సబ్ మెయింటెనెన్స్ ఉంటాయి కదా సార్, యూటిలిటీ మీటరింగ్స్, వాటర్ జనరేటింగ్ అన్ని ఆ మీటరింగ్స్ కోసం. ఇలా అదనపు ఛార్జీల బాదుడు తప్పించుకొనొస్తే ఏటా మెయింటెనెన్స్ ఛార్జీలను కొన్ని సంస్థలు వసూలు చేస్తున్నాయి. వాటి ధర స్క్వేర్ ఫీట్కు 2.5 నుంచి 3 రూపాయల వరకు ఉంటుంది. దానికి మళ్లీ GST అదనంగా చెల్లించాలి. దీనికి తోడు కార్పస్ ఫండ్ పేరిట 30 నుంచి 50 రూపాయలు ఫిక్స్ చేసి వాటిని అసోసియేషన్ ద్వారా కార్పస్ ఫండ్ను ఖర్చు చేసి లెక్కలు చెబుతామని మాటలు చెప్తారు. ఫ్లాట్ను ఎప్పుడు చేతికి అందించేది స్పష్టంగా చెప్పని బిల్డర్లు బేసిక్ ప్రైస్ తర్వాత వచ్చే మిగతా మౌలిక సదుపాయాల కల్పనలో వసూలు చేసే సొమ్ములను మాత్రం ముందుగానే గుంజుతారు. ఇంకా ఫ్లాట్కు 20% కట్టిన తర్వాత మిగిలిన 80% బ్యాంకు లోన్ ద్వారా తీసుకుంటున్న వారికి కనిపించని ఛార్జీలు బోలెడుంటాయి. కరోనా కాలంలో కోట్లు దండుకున్నాయి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు. మనీ ఫ్లోటింగ్ లేకపోవడంతో ప్రాజెక్టులు ప్రారంభించడానికి ప్రీ లాంచ్ ఆఫర్లను ప్రకటించేశాయి. స్క్వేర్ ఫీట్ ధరను 2000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు ఫిక్స్ చేసి భలే మంచి చౌకబేరమంటూ ఆఫర్లిచ్చాయి. అయితే లిటిగేషన్ ఉన్న భూముల్లో అపార్ట్మెంట్లను నిర్మించాయి కొన్ని సంస్థలు. రియల్టర్ల ఆఫర్లు నమ్మి లక్షల రూపాయలు కట్టిన కస్టమర్లు భూ యజమానులకు, బిల్డర్లకు మధ్య నలిగిపోతున్నారు. JNTU నుంచి నిజాంపేట్, ప్రగతినగర్, అమీన్పూర్, బాచుపల్లి, సూరారం ఏరియాల్లో బిల్డర్లు అధికారులను మేనేజ్ చేసి 2 నుంచి 3 ఎకరాలు ఉన్న భూముల్లో అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు. ఇందులో 90% లిటిగేషన్ భూములే. ఏ భూమికి కూడా అటు HMDA నుంచి కానీ ఇటు రెవెన్యూ శాఖ నుంచి కానీ క్లియర్ టైటిల్స్ ఉండవు. ల్యాండ్ ఓనర్తో 60-40 లేదా 50-50% అగ్రిమెంట్ కుదుర్చుకుని బడా, మీడియం రియల్టర్లు గేటెడ్ కమ్యూనిటీల పేరుతో బిల్డింగులు లేపేస్తున్నారు. దానికి ప్రీ లాంచ్ ఆఫర్లతో అడ్వాన్స్ బుకింగులు తీసేసుకుని ల్యాండ్ ఓనర్లకు ఎంతో కొంత చెల్లిస్తున్నారు. బాచుపల్లిలోని ప్రైమ్ లొకేషన్ కేంద్రంగా ప్రీ లాంచ్ పేరుతో కోట్లు దండుకుంది ఓ బడా రియల్ ఎస్టేట్ సంస్థ. అదే ఏరియాలో అప్పటికే ఆ సంస్థ నిర్మించిన అపార్ట్మెంట్లను చూపిస్తూ వాటిని తలదన్నేలా మరో కొత్త ప్రాజెక్టు తీసుకొస్తున్నామంటూ కలరింగ్ ఇచ్చింది.
3.5 ఎకరాల్లో దాదాపు 60 టవర్లలో 2BHK 3BHK ప్లాట్లను తక్కువ ధరకే ఇస్తున్నామంటూ 2.5 ఏళ్ల కిందట కరోనా సమయంలో ఆఫర్లు ప్రకటించింది. స్క్వేర్ ఫీట్ ధర 3,000 రూపాయల చొప్పున 36 లక్షలకే డబుల్ బెడ్రూమ్తో పాటు జీఎస్టీ ఫీజులు లేకుండా ఫ్లాట్ మీ సొంతం చేసుకుండంటూ అమ్మకాలు చేసింది. ప్రైమ్ ఏరియాలో ఇంత తక్కువ ధరకు లభిస్తూ ఉండడంతో ఎగబడి కొన్నారు కస్టమర్లు. 50 లక్షలు నెట్ క్యాష్ పెట్టుకుని ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సొంతం చేసుకోండి, ఎమ్యూనిటీస్ కూడా ఫ్రీ అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్లతో దాదాపు తమ ప్రాజెక్టులో 25 నుంచి 30% ఫ్లాట్లు ప్రీ లాంచ్ లోనే అమ్ముడుపోయాయంటున్నారు సంస్థ మార్కెటింగ్ సిబ్బంది. ఎంత ఉంది సార్ ఈ స్క్వేర్ ఫీట్? 5,700 rupees per square feet. Basic price. East facing ki high rise additional charges. హై రైజ్ అంటే 5th floor నుంచి మన దగ్గర అవైలబుల్ లేదా? G+8 మొత్తం 9 floors. హెచ్ఎండి అప్రూవల్. వేరే హెచ్ఎండి అప్రూవల్. లాంచ్ ఆఫర్స్ మీరు పెట్టారు కదా అప్పట్లో, ఎంత ఉంది సార్? అరౌండ్ 3,000 rupees అలా ఇచ్చాము. అంత తక్కువ? 3 years back. 3 years కరోనా బిఫోర్. అంటే ఎట్లా పే చేస్తారు సార్? ఎట్లా వన్ టైం పేమెంట్ అంటే ప్రీ లాంచ్ అంటే కంప్లీట్గా వన్ టైం పేమెంట్. రెగ్యులర్ మోడ్లో మనకి లోన్ ఆప్షన్ అయితే ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత మేము లోన్కి వెళ్ళచ్చు. ప్రీ లాంచ్ ఆఫర్ అంటే మీరు కంప్లీట్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్ కాస్ట్ ముందే పే చేసేస్తారు. మీరు ల్యాండ్ రిజిస్టర్ చేస్తాం మీ పేరు మీద, పర్మిషన్స్ అవన్నీ లోపు వస్తుంటాయి. దాని తర్వాత రెగ్యులర్గా లోన్కి వెళ్ళచ్చు. ప్రీ లాంచ్ ఆఫర్లో మనకి కరోనా ప్రభావం తగ్గిపోవడంతో స్క్వేర్ ఫీట్ ధరను ఏకంగా 5,700 రూపాయలకు పెంచింది ఈ సంస్థ. రెడీ టు మూవ్ పేరుతో ఇప్పుడు నయా ఆఫర్లు ఇచ్చింది. ప్రీ లాంచ్ ఆఫర్తోనే ఇంటీరియర్ ఫ్రీ, ఎమ్యూనిటీస్ లో డిస్కౌంట్, బైక్ ఫ్రీ వంటి ఆఫర్లను కొనసాగిస్తోంది. 2018లో ప్రాజెక్టు ప్రారంభించి 2021 వరకు కస్టమర్లకు అందిస్తామని హామీ ఇచ్చింది. కానీ కరోనా సాకుతో పనులు నిలిపేసింది ఈ సంస్థ. ఫ్లాట్ కోసం వెళ్లిన కస్టమర్లకు ఊహించని షాక్ ఇచ్చారు మార్కెటింగ్ సిబ్బంది. కరోనా కారణంగా ధరలు పెరిగాయని, సిమెంట్, స్టీల్ మరింత భారమయ్యాయని, స్క్వేర్ ఫీట్కు 5,700 రూపాయలు చెల్లించాల్సిందేనని చెప్పారు. స్క్వేర్ ఫీట్కు ఏకంగా 2,700 రూపాయల వరకు పెంచింది ఆ సంస్థ. కన్స్ట్రక్షన్ అవ్వక ముందు మీరు ఫండింగ్ ఎంత ముందే ప్రొవైడ్ చేస్తే అప్పుడు మీకు ఏమైనా బెనిఫిట్స్ మా వైపు నుండి ఉంటాయి, ట్యాక్స్ పరంగా అవ్వచ్చు, వాట్ ఎవర్. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మీరు ఇచ్చిన బ్యాంకర్ అంటే మీరు 90% లోన్కి వెళ్ళినా, మీరు 100% క్యాష్ ఇచ్చినా, ఏదైనా బిల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్. సో మనకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటాయంటే కన్స్ట్రక్షన్ అవ్వక ముందు అమౌంట్ పే చేసేస్తే మనకి అట్లా అడ్వాంటేజ్. ట్యాక్స్ ఏమొస్తుంది సార్? రిజిస్ట్రేషన్ సార్, దీనికి జిఎస్టీ లేదు, డైరెక్ట్ రిజిస్ట్రేషన్ 7.6% వాల్యూ ఉంది. ఓకే. మరి జిఎస్టీ కానీ దీనికి నో జిఎస్టీ. దీనికి 6 lakhs rupees అది కామన్. ఓకే. ప్రైసెస్ బట్టి మన బేస్ ప్రైస్ అనేది వాల్యుయేషన్ ఉంటుంది. అప్పటికే పూర్తి పేమెంట్ చేసిన ఫ్లాట్ కోసం ఎదురు చూస్తున్న కస్టమర్లకు ఇప్పుడు కానీ తెలియలేదు నిండా మునిగామని. కట్టిన అడ్వాన్స్ వదులుకోలేక భారమైనా సరే అప్పో సొప్పో చేసి పెంచిన ధరలను మళ్లీ కట్టారు. హామీ ఇచ్చిన గడువు కంటే ఏడాది ఎక్కువే అవుతున్నా ఇప్పటికీ చివరి దశ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఫ్లాట్ రెడీగానే ఉన్నా పవర్ సప్లై ఇంకా ఇవ్వలేదు, లిఫ్ట్లు రెడీ కాలేదు, బాల్కనీలు, పెయింటింగ్ వంటి పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే వెయిట్ చేసి విసిగెత్తిన కస్టమర్లు చేసేది లేక సగం పనులు పూర్తయిన ఫ్లాట్లలోనే గృహప్రవేశం చేస్తున్నారు. మొత్తం పనులు పూర్తవడానికి మరో 6 నెలలైనా పట్టేలా ఉంది. మరోవైపు అపార్ట్మెంట్ నిర్మాణ సమయంలో బిల్డర్లకు, ల్యాండ్ ఓనర్లకు మధ్య గొడవలు జరిగాయి. పొజిషన్ తీసుకున్న తర్వాత బిల్డర్కు తెలియకుండా ఫ్లాట్ ఓనర్కు, ల్యాండ్ ఓనర్ల నుంచి నోటీసులు వస్తున్నాయి. దీంతో ఫ్లాట్ ఓనర్లు గందరగోళంలో పడ్డారు. ఇక ఫ్రీ లాంచ్లో బుక్ చేసుకున్న కస్టమర్లకు ఆ సంస్థ మోసాలు తెలుసు, కానీ కొత్తగా ఫ్లాట్ కొనేందుకు వచ్చిన కస్టమర్లకు ఆ సంస్థ కథాకమం ఇష్యూ తెలియటం లేదు. ఎలాగో నిర్మాణం పూర్తయింది కదా అనుకొని వస్తున్న కస్టమర్లను తమ బుట్టలో వేసుకుంటున్నారు. స్క్వేర్ ఫీట్ పై 100 నుంచి 150 రూపాయల వరకు తగ్గిస్తామని, ఎలాగో నిర్మాణం పూర్తయింది కాబట్టి జీఎస్టీ కూడా చెల్లించిన అవసరం లేదంటున్నారు. ఫ్లాట్ చూసినందుకు వస్తున్న కస్టమర్లు సైతం అక్కడ జరుగుతున్న పనులు చూసి నిజంగానే వేగంగా పనులు జరుగుతున్నాయని అనుకుంటున్నారు. కొన్ని రోజుల్లోనే ఫ్లాట్లు తమ సొంతమవుతాయని ఊహించుకుంటున్నారు. పాపం వాళ్ళకేం తెలుసు, ఎప్పుడో పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు ఇంకా పనులు జరుగుతున్నాయని. అమీన్పూర్ ప్రాంతంలో కస్టమర్లను భారీగా మోసం చేసింది ఓ రియాలిటీ సంస్థ. ఫ్లాట్లు అమ్ముతున్నప్పుడు పక్కన రోడ్డు ఉందని, ఆ రోడ్డు మనదే అని చెప్పారు. కొన్ని రోజుల క్రితం పక్కన ఖాళీ స్థలంలో నిర్మాణాలు చేపట్టింది మరో రియల్ ఎస్టేట్ సంస్థ. అక్కడ అసలు రోడ్డే లేదని, అది తమ స్థలమంటూ గోడ కట్టేశారు. దీంతో అపార్ట్మెంట్ వాసుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అపార్ట్మెంట్ వాళ్లంతా పిల్లా పాపలతో కలిసి ధర్నా చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఫ్లాట్ కొంటకు వచ్చినప్పుడు బిల్డర్
ఇటువైపే రోడ్ అని చూపెట్టాడు. ఇటువైపే రోడ్ అని చూపెట్టి మీకు క్యాబ్ అయినా, ఆఫీస్ క్యాబ్ అయినా, పిల్లల బస్ అయినా మీకు ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుందని చెప్పి మాకు ఫ్లాట్ అమ్మాడు. ఫ్లాట్ అమ్మి అందరూ ఓనర్స్ అందరూ దిగాక, ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళందరూ దిగాక ఇక్కడ ఇలా గోడ కట్టేసి మొత్తం రోడ్ బ్లాక్ చేసేసాడు. మేమేమో అంటే లోన్ పెట్టుకొని 30 years లోన్ పెట్టుకొని ఎవ్రీ మంత్ మంత్ అంతా కష్టపడి పనిచేసి ఈఎంఐలు కట్టుకుంటుంటే మాకు ఇంత అన్యాయం చేశాడు బిల్డర్. చాలా దారుణంగా మోసపోయాం ఈ బిల్డర్ దగ్గర. గత 50 రోజులుగా ఇదే ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నాం, కానీ మాకు దీని నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, అధికారుల నుంచి లేదు, హెచ్ఎండి ఆఫీస్ నుంచి లేదు. దేనికి వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీకు అన్ని మేము పక్కా ప్రూఫ్ చూపిస్తున్నప్పుడు మీరు దాని నుంచి మాకు అట్లీస్ట్ పాజిటివ్ రెస్పాన్స్ అయినా ఇవ్వాలి కదా. 2019లో ఇక్కడ ఇల్లు తీసుకున్నాము. రోడ్డు పక్కకే ఉందని చెప్పేసి ఫ్లాట్స్ అన్ని చక్కగా సేల్ చేసుకున్నాడు. మేము కూడా పిల్లలకి రేపు ఫ్యూచర్లో బాగుంటుందని చెప్పి రోడ్డు పక్కనే ఉంది, హెచ్ఎండి అప్రూవల్స్ అవన్నీ చూసి డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసుకుని బ్రోచర్ క్లియర్గా ఇచ్చాడు. ఇటువైపే రోడ్ అన్నాడు. సో పిల్లలకి బాగుంటుంది, అన్నీ డెవలప్మెంట్ వస్తుంది, రేపు ఫ్యూచర్ బాగుంటుందని తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి వాల్ కట్టేశాడు. వాల్ కట్టేసి కరెక్షన్స్ ఉన్నాయి, అప్పుడు తప్పు పడింది అంటున్నాడు. మొత్తం అంతా ఆక్యుపెన్సీ వచ్చేసిన తర్వాత అలా చెప్పడం అనేది మరి ఎంతవరకు కరెక్ట్ అని మేము హెచ్ఎండి అధికారులను అడుగుతున్నాము. మేము తిరగని ఆఫీస్ లేదు. మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళాము, హెచ్ఎండిఏ దగ్గరికి వెళ్ళాము, పోలీసుల దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళాము, కానీ మాకు ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ అనేది రాలేదు. ఎన్టీవీ నిఘాలో ఇలాంటి అవకతవకలు ఎన్నో బయటకొస్తున్నాయి. ఇది వాటి ఫోకస్. నమస్తే.